హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. మనతో పాటు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. SKN గ్రేట్ ప్రొడ్యూసర్ కాబోతున్నారు. ప్రొడ్యూసర్ అంటున్నారు కానీ ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంది దీనికి. శ్రీనివాస్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ కుమార్, డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను సార్. మెగాస్టార్ ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న 150 దేశాల నుంచి అభిమానులంతా చూస్తూ ఉన్నారు సార్. మాకు కూడా ఒక వైబ్రేషన్ ఆయన పేరు వినపడగానే. స్టేజ్ మీద మిమ్మల్ని ఈ మధ్యకాలం మేమంతా గమనిస్తున్నాం సార్. పేరు వినపడగానే ఒక ఎమోషనల్ ఆ ఉత్తేజం ఏంటి సార్ అదంతా? మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఇన్స్పిరేషనే నాకు ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటాను, ఆయన తెలుసుకుంటాను, ఉత్సాహం అలా వచ్చేస్తుంది. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అది నా కెరీర్కైనా, ఇండస్ట్రీ రావటానికైనా, దేనికైనా సరే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. సార్ ఇప్పుడు చాలా మందితో మేము మాట్లాడాం సార్, ప్రతి ఒక్కరు కూడా ఆయనే మాకు ఇన్స్పిరేషన్ అంటారు. మీకు ఎలా, ఏ విషయం ఎట్లా కనెక్ట్ అయ్యారు? అంటే చదువుకునేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాగా డబ్బులున్న చోటనో, ఎవరైనా సపోర్ట్ ఉండాలి, లేకపోతే బిగ్ ఫ్యామిలీస్ నుంచి రావాలి, ఈ కన్సెప్షన్ ఉండే పెర్సెప్షను. బట్ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఏ సపోర్ట్ లేకుండా, పెద్ద ధనిక కుటుంబం నుంచి కాకుండా స్వయం కృషితో ఎదిగి వచ్చిన వ్యక్తి. సో అందరికీ కూడా ఇంకా అదే ల్యాండ్ మార్క్ అనమాట. ఎవరైనా వెళ్ళొచ్చు అలాగా, ఎందుకంటే ఎవరన్నా ఒకళ్ళు సక్సెస్ అయితే కానీ ఆ పాత్రలో మిగతా వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ రాదు. సో మా జనరేషన్ అందరికీ కూడా నాలాంటి వ్యక్తులకి కానీ, చాలామంది హీరోలకి, హీరోయిన్స్కి, డైరెక్టర్లకి, ఇతర స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా చాలామందికి ఒక స్వయం కృషితో వ్యక్తులు ఎదగచ్చు అనేది హీఈస్ ద టార్చ్ బేరర్. అసలు ఎలా పరిచయం ఏర్పడింది అన్నైతే మీకు? నాకు చిరంజీవి గారితో అంటే, నేను చిరంజీవి గారి చిన్నప్పటి నుంచి అభిమాని. అవును, ఏలూరులో ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ రన్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు ఒకసారి ఏంటంటే, అప్పుడే ఇంటర్నెట్ బాగా ఇది అవుతుంది. సో అప్పుడు చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మన ఈ మ్యాగజైన్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, ఈ రికార్డ్స్ అది ఎలా పెడతాం అని చెప్పి నాకు అల్లు శిరీష్ అప్పుడు పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఇలా వెబ్సైట్ ఒకటి చేయాలనుకుంటే గుర్తాట. సో అప్పుడు ఆ రికార్డ్స్ అవన్నీ పెట్టి చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టి వాటి అప్డేట్స్, ఈరోజు షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, దీని మీద విషయాలు, అది ఇక్కడ ఇలా రన్ అవుతుంది, ఇక్కడే రికార్డ్స్ వచ్చినాయి రన్ చేసేవాడిని. సో అది శిరీష్ గారి ద్వారా, అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు చిరంజీవి గారి స్నేహితులు కుమార్ కోనేరు గారు, ఆయన ద్వారా చిరంజీవి గారికి తెలిసింది. చిరంజీవి గారికి తెలిసి ఎవరు బాగా పనిచేస్తున్నారు అంటే ఆన్లైన్లో ఫస్ట్ అదే ఫ్యాన్స్కి. సో ఇలా ఎవరు చేస్తున్నారని చెప్పి ఆయన ఒకసారి పిలిపించడం జరిగింది. పిలిపించడం జరిగితే అల్లు అర్జున్ గారి ఇంట్లో ఫస్ట్ టైం ఆయన కలిసానండి. దట్ ఈస్ మై ఫస్ట్ మీటింగ్ విత్. నాకు చాలా భయం వేసేది కలవాలంటే, బట్ ఎందుకంటే అన్నాళ్ళుగా ఆరాధించే వ్యక్తి మై డెబ్యూ. అంటే ఎందుకు అలా వెళ్ళిపోతున్నారా సార్, నాకు భయం అంటే. రాగానే వెళ్ళిపోతున్నారా? రాగానే ఇలా హాయ్ చెప్పి నమస్కారం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నాడు సార్, నా మాట్లాడటం అంటే లేదా అని ఆయన ఉదాహరణ చెప్పారు. అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది. ఎప్పుడు కూడా కోకోనట్ పైకి షెల్ హార్డ్గా ఉంటుంది, కానీ ఒకసారి బ్రేక్ అయితే ఆ స్వీట్నెస్ అనేది ఇది చేయొచ్చు. సో ఇక మనకు ఆ షెల్ బ్రేక్ అయిపోయింది, నువ్వు దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు, ఇంకా బ్రేక్ చేసి ఆ ఫీలింగ్స్ అన్నీ అని. ఎక్సలెంట్ వర్డ్స్. నిజంగా చిరంజీవి గారితో మీకు నచ్చిన అంశం ఏంటి? నచ్చని అంశాలు కూడా ఉంటాయి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు చాలా మాలాగే మీరు ఆయనకి దగ్గర వ్యక్తులు, చాలా అభిమానులు కాబట్టి అడుగుతున్నారు. అవును అవును. చిరంజీవి గారిలో నచ్చే అంశం ఏంటంటే ఆయన సహనం అండి. ఆయన సహనం, ఆయన ఓర్పు. దేనికైనా సరే ఆయన ఒకసారి ఒక ఫెయిల్యూర్ చూసినా సరే దానికి కుంగిపోరు, మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. ఎందుకంటే అది మనకి చాలాసార్లు భయమే వస్తుంది, చికాకు వస్తుంది, ఏంటనే ఆయనలో ఏం ఉండవు. నేను ఈ ఫెయిల్యూర్ అయ్యానా, దీంట్లో ఎందుకు ఇదయింది, మళ్ళీ ఎలా రావాలి, మళ్ళీ ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలి అంటే ఎప్పుడు నేర్చుకుంటుంటారు ఆయన, ఎప్పుడు అప్డేట్ అవుతుంటారు. ఆయన దగ్గర మనం ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయన టెక్నాలజీ గురించి కూడా చాలా
అప్ టు డేట్గా ఉంటారు. ఓకే. ఎందుకంటే మనకి ఆయన విషయాలు తెలియదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిత్యం నేర్చుకుంటుంటారు. సో హీఈస్ డైలీ లెర్నర్. సో ఆయన నుంచి ఆ విషయం అయితే నాకు చాలా, పైగా ఎవరిని ఎప్పుడు ఒక మాట తోలనాటం కానీ ఒక బ్యాడ్ కామెంట్ చేయటం కానీ, ఎందుకంటే ఆయన ఆ పొజిషన్లో ఉన్న రోజు ఎవరో ఒకళ్ళు వందలాది మీటింగ్లు జరుగుతాం, కలుస్తుంటారు. బట్ ఆ సహనం అనేది మాత్రం ఎప్పుడు కోల్పోయారు ఆయన. అది నాకు బాగా నచ్చిన అంశం. అంటే నచ్చనవి ఏముండవు, బట్ నాకేంటంటే ఆయనకి చెడు చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్రేమిస్తూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు అరే వీడు మనకేదో హాని తలపెట్టాడు కదా, అసలు వీడికి ఎప్పుడన్నా మనం రివర్స్ ఇవ్వాలి అని కౌంటర్ అనిపిస్తుంటుంది. బట్ ఆయనకి చెడు తలిపించిన వాళ్ళు, ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఆయన అంతేదిగా అందరినీ ప్రేమిస్తుంటారు. ఏంటి బాస్ అది, అసలు మనకి మాత్రం ఆయన ముందు ఫైర్ వస్తుంటుంది, ఫైర్ అవుతుంటారు, కానీ ఆయన మాత్రం చాలా అసలు చేర్చుకుంటుంటారు. హ్యూమన్ నేచర్ అది. ఆ ఫ్లక్చువేషన్స్ అలా ఉంటే మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. అంటే అది ఎలాగ బాస్, అసలు మనల్ని అన్నోళ్ళు కూడా ఎలా తీసుకుంటూ ఉంటే దట్ ఈస్ ద నేచర్ అని వెళ్తుంటే చాలా గొప్ప కూడా అప్పుడప్పుడు బాగా వేస్తుంటుంది. అరే బాస్ని వీళ్ళు ఇలా మాటలు మళ్ళీ బాస్ దగ్గరికి వచ్చి కలిసిపోతుంటారు ఏంటా అని చెప్పి ఇది వేస్తుంటుంది. బట్ అందుకే ఆయన అందరి వాడే అయ్యారేమో అజాత్ శత్రు అని, అటువంటి కోణాల వల్లే. శ్రీనివాస్ కుమార్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండి, నేను కూడా శ్రీనివాసే, మనతో పాటు మరొక శ్రీనివాసుడు జాయిన్ కాబోతున్నాడు. గెటప్ సీను అన్నయ్యకి చాలా దగ్గరైన వ్యక్తి. గెటప్ సీను గారు నమస్తే. సార్ నమస్తే సార్. సీను ఎలా ఉన్నావు సీను? చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో అన్నయ్యకి చాలా చాలా దగ్గర అయిపోతున్నావు, చాలా ప్రశంసలు పొందుతున్నావు, గిఫ్ట్లు పొందుతున్నావు, చూస్తూ ఉన్నాం అంతా, అభిమానులు అంతా కదా. నిజంగా ఒక అభిమానిగా ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం సార్. అంటే అదృష్టవంతుడు. ఎవరినైతే చూసి వస్తామో వాళ్ళ దగ్గర తీసుకొని ఆదరించడం, ఎంకరేజ్ చేయడం ఆయన గొప్ప మనసుకే చెల్లింది సార్. అంతే. ఎస్, చాలా ప్రశంసలు కూడా అందుకున్నాం సీను ఈ మధ్య కదా. సార్ నిజంగా సార్. అంటే ఆయనకి ఒకసారి అప్పుడు వేరే జర్నీ ఉంది సార్, బయటకు వెళ్ళాల్సిన జర్నీ. ఆ టైంలో కూడా ఆయనకి ఆ టైం లేకపోయినా పిలిపించుకొని మరి నాకు అంటే ఒక రిలీజ్ ఈవెంట్ వచ్చిన దానికంటే ఎక్కువ సార్ మనకు ఒక సమయాన్ని కేటాయించి ఒక వీడియో బయట చేయడం అనేది అది నిజంగా సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది లైవ్ గా ఆయన రావడం అది ఒక ఎత్తు అయితే సార్, అసలు ఒక వీడియో బయట ఏంటి సార్, అసలు చాలా మంది అరే అదృష్టం రా, నీ అదృష్టం ఏం అదృష్టం రా అని చెప్పి చాలా మంది. ఎస్, ఆయన అందరినీ ప్రోత్సహించడమే అన్నయ్య మంచి లక్షణం కదా, ఆయన గుణమే అది. ఎస్, మనం వెన్నంటే ఉంటున్నారు ఎప్పుడు, ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళండి రా, ముందుకు రండి, నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి అంటారు. సీను నీ నుంచి ఒక అన్నయ్య డైలాగ్ వినాలనుంది సీను, చాలా డైలాగులు వినాలనుంది. ఒక్కసారి ఇంద్ర కూడా మళ్ళా రేపు వెండి తెర మీద దుమ్ము లేకపోతోంది. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని వెళ్తాను, లేకపోతే ఇక్కడి నుంచి తల తీసుకెళ్లేవాడిని. నిన్న ఒకసారి మళ్ళీ వేసాను సార్ షో అంతా. వేసావా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఆ వైపులో వెళ్ళాలి థియేటర్ అని చెప్పి థియేటర్లోనే చూడాలబ్బా అదంతా. అంతమంది అభిమానులంతా కలిసి అసలు పండగ కదా మనకి రేపు. నిజంగా సార్ ఈ సందర్భం కూడా సార్ ఇన్ని దేశాలు 100 దేశాలు దాదాపుగా 100 కంట్రీస్ నుంచి అందరూ జూమ్ లైవ్ మీటింగ్లు ఇలా కలవడం అనేది నిజంగా అరుదైన ఇది సార్. 12 గంటల పాటు సీను నాన్ స్టాప్ లైవ్. ఎస్, ఇదంతా అన్నయ్య స్ఫూర్తే, ఆయన ఇచ్చిందే మనకి. ఆయన గురించి మాట్లాడుకున్నది ఆయనకి చాలా, మనకి చాలా చెప్పాడు, చాలా వర్క్ కూడా చెప్పున్నాడు. ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి, వాళ్ళకి సేవ చేయండి అంటున్నాడు కదా. అదే మనం చేయబోతుంది. నిజంగా ఆయన నుంచి నేర్చుకుంది అదే కదా మనం. 100% సార్, నో డౌట్. అసలు ప్రతి క్షణం ఆయనతో ఉన్న ప్రతి క్షణం ఇన్స్పైర్ అవుతూనే ఉంటారు సార్. అదేంటో మీకు ఆయన నచ్చిన ఒక మంచి గుణం ఏంటి చెప్పండి శ్రీనివాస్? ఈ మధ్య మీరు చాలా దగ్గరగా ఉన్నారు సీను మీరు. అవును సార్, అంటే నేను ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సార్, నెగిటివిటీ అనేది ఆయన దరిదాపులో రానివారు సార్. ఎస్, అది మెయిన్. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడినవారు సార్, ఆయన దగ్గర నెగిటివ్ ఉన్నా కూడా అసలు సహించరు ఆయన. ఆయన మెప్పు కోసం కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నారు, వద్దు నెగిటివిటీ వద్దు ప్లీజ్ ఆపేయండి. ఇంత గొప్ప గుణం సార్ ఆయన. అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ చర్యలు ఎలా ఉన్నా, వాళ్ళ మాటలు ఎలా ఉన్నా, వాటిలన్నింటిని కూడా ఆయన ఎలా చూస్తుంటారంటే అది వాళ్ళ నైజం. మన నైజం ఏంటి? లవ్ ఇవ్వడం, వాళ్ళతో పాజిటివ్గా ఉండడం, మన చేతనే సాయం చేయడం, అంతే మన నైజం ఇది. వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో అంటే అప్పుడు నా నైజం ఇవ్వాలి అని అనుకునే గుణం సార్ ఆయన. శ్రీనివాస్ గారు
వింటున్నారా? సార్. సేమ్ మీరు చెప్పిన మాటలే ఇక్కడ మరొక శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, గుర్తుపట్టారో లేదో, గెటప్ సీను గారు. ఆయన కూడా అదే మాట చెప్పారు. అన్నయ్య దగ్గర ఉన్న పాజిటివ్ అది, ఎవరిని కించిత్ మాట అనరు, ఎవరినైనా కామెంట్ చేసినా వద్దురా అంటాడు సున్నితంగా. ప్లస్ ఆయన తిట్టిన వాళ్ళు వచ్చినా కూడా హక్కున చేర్చుకుంటాడు. అది ఏంటో మాకు అర్థం కదా, ఆ గుణం ఏంటి, ఆ మంచి దయాగుణం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సీను. నిజం కదా? నిజం సార్, నిజం సార్. ఎప్పుడు అది ఒక పెద్ద పుస్తకం సార్, గ్రంథం సార్ ఆయన. ఎస్, మీరు చెప్తున్నట్టు మీరు చాలా స్కిట్లలో చెప్తుంటారు, హలో బాబాయ్ అంట, బ్యాచ్ చాలా మంది బ్యాచ్ వస్తుంటారు కదా, ఆయన ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ నేను అది కూడా సార్ నిజంగా. అంటే అనుకుంటారు అంత పెద్ద స్టార్ హీరో సార్, గెస్ట్ స్టార్, ఒక చిన్న ఆర్టిస్ట్ ని ఈ నేను ఇంటర్వ్యూ చేస్తే ఏం బాగుంటది అని చుట్టుపక్కల అనుకుంటున్నా సార్. సీను చేయనే బాగుంటుంది దా సీను చేసే అని చెప్పి, అసలు నిజంగా సార్ అసలు ఏంటి మహానుభావుడు, అబ్బా ఎంకరేజ్మెంట్. అసలు ఊహించావా సీను ఎప్పుడైనా పక్కన చేస్తాను, ఊహించావా? లేదు సార్, ఆయన సినిమాలు చూస్తే హ్యాపీగా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి అలా చూస్తే చాలు. కానీ ఒకటి అనుకున్నాను సార్, ఎందుకో నాకు ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్ నేను, ఆ సునీల్ అన్న ఆయనతో పాటు చేయాలి అనుకుని కళ్ళగానే వచ్చిన వ్యక్తి ఆయన పక్కన చేయడం, నేను ఆయన చూసి కూడా నేను చేయొచ్చేమో అని అనుకుని ఆయన కాంబినేషన్ చూసినప్పుడు అనుకున్నా సార్, చెయ్యొచ్చా కుదురుతుందా అన్నప్పుడు అన్నయ్య అటు పాలిటిక్స్ సైడ్ వెళ్ళడం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది సార్. ఇంకా ఏంటి అనుకున్నప్పుడు ఖైదీ 150తో రావడం, దాంట్లో చేయడం, అసలు ఆ రోజంతా ఆయనతో పాటు పక్కనే అసలు ఎలా అనిపించింది ఆయనతో షూటింగ్ టైంలో? ఎలా అనిపించింది? బయట వినేది వేరు, మనం మాట్లాడుకునేది వేరు. మొదటిసారి ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు ఏమనిపించింది సీను? సార్ నాకు డే 1 సార్ ఒక షివరింగ్, అసలు రకమైన ఇది సార్. నేను చాలా ఇదైపోతున్నా లోపల, బయట రావట్లేదు, ఎక్స్ప్రెషన్ రావట్లేదు, మాట రావట్లేదు. శ్రీనివాస్ గారు కూడా అదే పని అంట, చిరంజీవి గారిని చూడగానే వెళ్ళిపోతున్నారంట రూమ్లో నుంచి, ఎందుకయ్యా ఆయన కూర్చోబెట్టారంట. ఎందుకంటే మన ముందు మన దేవుడు ప్రత్యక్షం అయితే ప్రతి ఒక్కరికి అంతే కదా, ఊహించిన సంఘటన. సార్ నాకు సేమ్ థింగ్ జరిగింది ఏంటంటే సార్, అన్నయ్య సినిమాలు చూసి అలాగా మార్క్విల్లో విజయ థియేటర్లో గంగారత్నంలో చూసిన తర్వాత అక్కడి నుంచి సెంటర్ వరకు అలా నడుచుకుంటూ వచ్చేవాడు సార్. అలాగా లొకేషన్ 150 లొకేషన్ లో కూడా సార్ ఆయనతో ఒక చిన్న అలా కాంబినేషన్ అవగానే పక్క వచ్చి ఆ లొకేషన్ అలా తిరిగేస్తుంది సార్. నిజమా కాదా? అప్పుడు వైపు సార్, మళ్ళీ నాకు థియేటర్ వైపు వచ్చింది సార్. మళ్ళీ నాకు స్క్రీన్ మీద చూసిన ఆ పై ఒక దగ్గర అయితే ఆయన్ని ఒక సినిమాలో ఇలా పట్టుకుని లాగాలి, డాన్స్ ముందు ఇలా రెండు అన్నాయి డాన్స్ అయినా, అప్పుడు లాగట్లా, పట్టుకోలేము, లాగలేం అని ఏమనుకుంటారేమో మనదే. పర్లేదు మామూలు తాగు, నేను దీంట్లో క్యారెక్టర్ అంతే, నువ్వు అన్ని మర్చిపోతా చేయాలంటే ఇలా సీను ప్లీజ్ రా, మొహమాటంకి నమస్కారం రా నాన్న అని చెప్పి ఆయనే నన్ను అక్కడ ప్లేస్ లో నుంచి పెట్టి ఇలా లాగాలి అని చెప్తే అప్పటికే ఏదో వచ్చింది కానీ సార్, మీరు చూసి దొరికేస్తుంది దాంట్లో నా మొహమాటం అంతా కనిపిస్తుంది అట్లా. బుల్లితెర కమల్ హాసన్ అని మీకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అన్నయ్య. అప్పుడప్పుడు నాకు కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు నేను స్కిట్స్ చూస్తుంటాను సీను అంటుంటారు, అది ఎవరు చెప్పరు, అంత పెద్ద మెగాస్టార్ చెప్పనవసరం లేదు కదా. అబ్బా అసలు అది మామూలు. నాకు ఫస్ట్ నేను సార్ని కలిసింది సార్, అది 150 అయిపోయిన తర్వాత, 150 సినిమా దాని రిలీజ్ అయిపోయిన తర్వాత అన్నయ్యది బర్త్డే, అక్కడ గేట్ బయట గోడ బయట ఉండి నేను అరుస్తున్నా మెగాస్టార్. ఆయన జస్ట్ ఒక్కసారి ఫ్యాన్స్ కోసం అలా వచ్చారు, గోడ నుంచి అలా వచ్చి అందరికి ఇలా హాయ్ చెప్పారు. నన్ను అంత మందిలో గుర్తుపెట్టారు సార్, సారోళ్ళ మనుషులు అందరూ పంపించి ఆ సీన్ ఉన్నాడు, సీన్ లోపల తీసాను అని చెప్పి అంత మందిలో కూడా గుర్తుపెట్టి లోపల పిలిపించుకొని టీ కాఫీలు తాగుతారా, స్వీట్లు నుంచి తెప్పించి, అసలు ఏంటి సార్ అది, ఇంత మందిలో నన్ను గుర్తుపెట్టుకుని లోపల పిలిపించి ఆ 15 నిమిషాల టైం, ఎంత ప్రీషియస్ టైం సార్ అప్పుడు బర్త్డే రోజు. అసలు అమేజింగ్ సార్. శ్రీను లైన్ లో ఉంటుంది, విన్నారు కదా, ప్రతి ఒక్కరి మనసు అది. మొదటిసారి ఆయన చూసినప్పుడు ప్రతి ఒక్కరు భయమో భక్తో చెప్పలేము, ఆ తర్వాత ఆయనతో ట్రావెలింగ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఈ మూవీస్ చూస్తున్నారు, ఇప్పుడు విశ్వంబర కూడా రాబోతుంది శ్రీనివాస్ గారు. ఇంకా ఎటువంటి మూవీస్ రావాలని ఒక అభిమానిగా మీరు ప్రొడ్యూసర్గా కోరుకుంటున్నారు అన్నయ్య నుంచి? అంటే నాకు తెలిసి ఆయన్ని కమర్షియల్గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయండి.
బట్ ఆయనలో నటన వాడుకున్న సినిమాలు దర్శకులు చాలా కొంతమందే ఉన్నారు. సో ఆయనలోని నటనను కూడా ఇంత కమర్షియల్గా ఎలాగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూపించారో ఆ యాంగిల్ను కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూపించే సినిమాలు ఆయనతో రావాలని చెప్పి అంటే ఇందులో పీక్స్ చూసారు, అందులో కొన్నిసార్లు చూశారు. సో అందులో కూడా ఇందులో చూసిన పీక్ లాంటి ఉండాలని చెప్పి నా కోరిక ఒక అభిమానిగా. సీను, విశ్వంబర్లో అన్నయ్య విశ్వరూపం మనం చూడబోతున్నాం. నీ ఫీలింగ్స్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు? చాలా ఎక్సైటింగ్ ఉంది సార్. నేను మన సంక్రాంతి ఇంకా పండగ ఇంకా హెచ్చింపు పడుతుంది సార్. పెద్ద పండగ అవుతుంది మనకి ఇది. ఎందుకంటే అప్పుడు కూడా 150 అప్పుడు కూడా పండగ రావడం ఆ పండగను మరింత రెట్టింపు చేసింది. అండ్ ఈ పండగ కూడా చాలా బాగుంటది సార్. ఇది మన స్పెషల్ పండుగ, అది అందరూ పండుగ. ఇది మెగా అభిమానుల స్పెషల్ ఫెస్టివల్ కదా. అవును సార్, అవును సార్. ఆ రోజున ఆర్టిస్ట్ గ్రాస్ కూడా వెళ్దాం, అందరి మధ్యలో పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి సార్. అంతే, వెయిటింగ్ ఫర్ దట్, ఆ మూమెంట్ కోసం. వన్ మోర్ డైలాగ్ ఫ్రమ్ యూ సీను అన్న, ఇది వినాలని ఉంది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. గూస్ బాంబ్ మ్యూజిక్ కూడా నువ్వేనా అంతా? డైలాగ్ అదుర్స్ థియేటర్ మొత్తం. పైగా అన్నయ్య నిన్న చిన్న వీడియో బైట్ లో ఇచ్చారు, అలా వచ్చి అలా వెళ్ళిపోయారు సార్. ఆ డైలాగ్ చెప్తూ అందరికి విష్ చేస్తే వెళ్ళారు. రైట్, ఎంజాయ్ చేయబోతున్నారు అయితే మీరు రేపు థియేటర్ లో? 100% సార్. వెనక ఆల్రెడీ పోస్టర్ పెట్టేసి విశ్వంబర టీం కూడా రాబోతుంది మన లైవ్ లోకి కూడా. చిన్న విశ్వంబర టీంకి ఏం చెప్పదలుచుకున్నారు? విశ్వంబర టీం కి మనస్ఫూర్తిగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఈ అకేషన్ లో ఇదంతా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా బాగుంది సార్ నాకు. అండ్ అన్నయ్యని ఎలా చూపిస్తున్నారు, మేమందరూ సాటి అభిమానిగా మేమందరం ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన బిగ్ స్క్రీన్ చూసి ఆ చప్పట్లు, అలల్లో, ఆ కీరెంతులు కొట్టాలని మనస్ఫూర్తి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అలాంటి సినిమా మీరు ఇవ్వబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ విశ్వంబర టీమ్. జై చిరంజీవ. జై చిరంజీవ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సీను, లవ్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.